నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హిందూ దేవాలయంపై దాడి మన హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు, హైదరాబాద్ నడి బొడ్డున కూడా హిందూ ఆలయం టార్గెట్గా దాడులు జరిగిన సందర్భాలు మనం చాలా చూసాం. అందులో ఒకటి ఈరోజు కూడా రిపీట్ అయింది. నిజానికి గత వారమే ఒక టెంపుల్ మీద దాడి గురించి మాట్లాడుకున్నాం. వారం కూడా గడవక ముందే చాంద్రాయణగుట్ట బార్కస్లో ద్విముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇక్కడ మనం నిరంతరం చెప్పుకున్నట్లుగా ఒక మాట చెప్పుకోవాలి, గుర్తు తెలియని దుండగులు. గుర్తు తెలియని దుండగులు తర్వాత గుర్తు తెలుస్తారు, వాళ్ళెవరో మనకు తెలుస్తారు. ఇప్పుడు చూస్తే ఆ దాడులకు పాల్పడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా బయటే ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ దాడులు అనేవి నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి 2.5 ఏళ్ల నుంచి. ఇదొకటి మనం బాగా గమనించాలి. 2.5 ఏళ్ల ముందు మనం ఇంత విడతల వారీగా ఇంత వెంటనే హిందూ ఆలయాలు టార్గెట్గా జరిగిన దాడులు చూసిన పాపాన పోలేదు. ఆ పాపమంతా 2.5 ఏళ్ల నుంచే జరుగుతోంది. ఈరోజు చాంద్రాయణగుట్టలో జరిగిన బార్కస్లో జరిగిన ద్విముఖ ఆంజనేయ స్వామి ధ్వంసం విజువల్స్ మనం చూడడానికి ముందు ఇప్పటివరకు సుమారు మన లెక్కల్లో ఉన్న మన గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఆలయాలు ఏమున్నాయి ప్రముఖంగా ఒకసారి చూద్దాము. మొదట సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్, శంషాబాద్లోని నవగ్రహాలను కూల్చివేశారు. రాంపల్లి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో దాడికి తెగబడ్డారు. లాల్ దర్వాజా కోటమైసమ్మ ఆలయాలపై గుర్తు తెలియని దుండగులు వరుసగా దాడులు చేశారు. హిందూ ఆలయాలే లక్ష్యంగా ఈ దాడులన్నీ ఇన్ని రోజులు జరిగాయి. ఇప్పుడు హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లే ఈ ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా హిందూ ధార్మిక సంఘాలు, ముఖ్యంగా భక్తులు, బీజేపీ లాంటి కొన్ని పార్టీల నుంచి వచ్చిన నేతలు, ఆ అధికారులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ దాడులు జరిగిన ప్రతిసారి ముందుకొస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. జరిగిన వాళ్ళు చాలాసార్లు పట్టుబడుతున్నారు, వాళ్ళెవరో మనకు తెలుస్తున్నారు, వాళ్ళ ఫేసెస్ మనం చూస్తున్నాం. ఆ రోజు వరకే ఆ తతంగం. తర్వాత ఇవి రిపీట్ అవుతున్నాయి. ఆ దుండగులు రావటము రిపీటే, కూలగొట్టడము రిపీటే. దీనికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఖచ్చితంగా వారం తిరక్క ముందే హిందూ ఆలయం టార్గెట్గా మరొక దాడి అని మనం చెప్పుకోవటం అలవాటుగా మారిపోతుంది నిజానికి అందరికీ. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా చూద్దాం. చాంద్రాయణగుట్ట బార్కస్లోని ద్విముఖి ఆంజనేయ స్వామి ఆలయం. స్వామివారిని మనం చూడొచ్చు విగ్రహాన్ని. నిజానికి యువత ఎక్కువగా మొక్కే దేవుడు హనుమంతుడు, యువత ఎక్కువగా ఆరాధించే దైవం హనుమంతుడు. హనుమాన్ ఆలయ విగ్రహం ద్విముఖ ఆంజనేయ అంటే 2 ముఖాలు కలిగిన హనుమంతుని విగ్రహం. ఒక ముఖం కూడా ఆనవాళ్ళు లేని పరిస్థితి. ద్విముఖ ఆంజనేయ స్వామి విగ్రహం మనకు ఒక ముఖం కూడా చూసుకోలేని దౌర్భాగ్యం హిందువులది. ఇది ఒక విజువల్ మనం చూడొచ్చు. ద్విముఖ హనుమంతుడి విగ్రహం పూజ కూడా జరిగినట్లుంది నిన్ననే. తమలపాకులు కూడా మనం సగం ఫ్రెష్గా చూడొచ్చు. ఇక్కడ తమలపాకు దండ వేసి ఎవరో భక్తుడు పూజ కూడా చేసిన పరిస్థితి. నెక్స్ట్ అందే శ్రీరాములు బీజేపీ నుంచి కొంతమంది అధికారులు వెళ్ళి అక్కడ పోలీసులతో మాట్లాడుతున్న విజువల్ చూస్తున్నాం. ఇది టెంపుల్ విజువల్. ఈరోజు శ్రీ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది చాంద్రాయణగుట్టలో బార్కస్లో ఉంది. సో దుండగులు ఎవరైతే కొంత నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువగా భక్తజనం రద్దీ లేని ప్రాంతాల్లో ఉన్న ఆలయాలనైతే టార్గెట్గా చేశారు. మనం గత కొంతకాలంగా చూస్తున్న ఆలయాలు కూడా నిజానికి ఇట్లానే సింగిల్గా ఉండి దేవాలయం పెద్ద రద్దీ లేకుండా, పెద్ద స్థాయిలో ఆలయం లేకుండా ఉన్న వాటిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు. అది ఎక్కడ ఉన్నా సరే. అంటే ఆలయం ఏదైనా ఆలయమే భక్తితో కూడుకున్నది, నమ్మకంతో కూడుకున్నది, ఒక సెంటిమెంట్తో కూడుకున్నది. హిందూ దేవుళ్ళని మనం ఎంత ఆరాధిస్తాం, మన సెంటిమెంట్తో, మన భావోద్వేగాలతో ఆడుకోవటమే ఆ దుండగుల పని. మళ్ళీ మనకు ఇట్లాంటి ఘటనల వల్ల నిరూపితం అవుతున్నదైతే అదే అని చెప్పొచ్చు. ఈరోజు అక్కడికి వెళ్ళి చాలామంది అక్కడ స్థానిక భక్తులైతేనేమి, ప్రజలైతేనేమి, బీజేపీ నుంచి కొంతమంది నేతలైతేనేమి అక్కడికి వెళ్ళి పోలీసులతో మాట్లాడిండ్రు. ఇట్లా చాలాసార్లు జరిగిన ప్రతిసారి కూడా పోలీసులతో మాట్లాడడం తప్పకుండా జరుగుతుంది. ఒక్కోసారి అయితే ఆ దుండగుడు ఎవరో వెంటనే దొరికిన పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా శిక్ష వేశారా, ఇప్పుడు ఆ దుండగుడు ఎక్కడున్నాడు, ఇది తప్పు, ఇంకొకసారి ఇట్లాంటివి చెయ్యకూడదు అని మిగతా జనానికి, మిగతా దుండగులకి తెలవాలంటే వీడికి వేసిన శిక్ష ఏంటి అని క్వశ్చన్ చేస్తే మాత్రం దానికి ఆన్సర్ ఉండదు ఖచ్చితంగా. అందుకే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు కాబట్టే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. వారం తిరక్క ముందే
హిందూ ఆలయం టార్గెట్గా దాడి జరిగింది. ఏకంగా ఆలయంలో దాడి అంటే ఆలయంలో ఇంకేదో తతంగం చేసో లేకపోతే చెప్పులతో వెళ్ళో మన సెంటిమెంట్తో ఆడుకోవటము ఇట్లాంటివే కాదు, ఏకంగా దేవాలయ విగ్రహాలపై. సాక్షాత్తు ఈ ఆలయంలో మూల విరాట్టు ఇది, ఆంజనేయ స్వామి గర్భగుడి ఇది. గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని, ద్విముఖ ఆంజనేయ విగ్రహాన్ని ఒకవైపు పార్శ్వం మొత్తం లేకుండా, విగ్రహమే కనీసం ఆనవాళ్ళు ఇది హనుమంతుని విగ్రహము అని తెలిసే అవకాశమే లేకుండా చాంద్రాయణగుట్ట బార్కస్ ద్విముఖ ఆంజనేయ స్వామి గుడిలో ఏం జరిగింది, అక్కడికి వెళ్ళిన భక్తులు మాట్లాడుతున్నారు. అది కూడా మనం ఒకసారి విందాం. ఓల్సిటీ చంద్రగుట్ట బార్కస్ లో మరొక హనుమంతుని దేవాలయంపై అయితే కొందరు అన్యమతస్తులు దేవాలయాన్ని ఈ సైడ్ కి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఓల్సిటీలో ఇది 16 నుంచి 18 నుంచి 20 గుళ్ళ మధ్య దాడులు జరిగినాయి. ఎక్కడూరు హిందువులు. బ్యాక్ సైడ్ చూస్తే కేవలం బజరంగ దళ్ హిందువైని తప్ప ఎవరు లేరు ఇక్కడ. ఈ దేవుళ్లను, ఈ హనుమంతుని కేవలం బజరంగ దళ్ హిందువైని RSS మొక్కుతుందా? వేరే హిందువులు ఎవరు మొక్కట్లేదా? ఎందుకు బయటికి రావడం లేదు? ఇక్కడ 18 ఎకరాలు ఉన్న భూమి కేవలం ఈ రోజు 3 ఎకరాలకు తీసుకొచ్చారు. 21 ఎకరాలు ఉన్న భూమిని ఈ రోజు 3 ఎకరాలకు తీసుకుని వచ్చారు. ఎవరు కబ్జా చేసి ఉండొచ్చు? ఇక్కడ ఎంక్వైరీ కావాలి. ఖచ్చితంగా మా గుడి ల్యాండ్ ని మళ్ళీ మేము తీసుకునే దాకా ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఈ గుడిని ఎవరైతే ధ్వంసం చేసిరో, ఈ మా హనుమంతుని, మా ధైర్యం, మా బలగం అనే హనుమంతుని ఈ రోజు ఎవరైతే అటాక్ చేసిరో ఆ నిందితుడిని కఠినంగా శిక్షించి నడి రోడ్డుపై తీసుకొచ్చి బట్టలు ఇప్పి నడి రోడ్డుపై తిప్పే రోజు రావాలి. లేదు అంటే మనకి ఉరి శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భక్తి విశ్వాసాలతో కూడుకున్న ఒక సెంటిమెంట్ని ఎట్లా చేస్తున్నారు, అది ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు, ఎంత స్థలం ఉండే ఎంతకు కుదించిండ్రు, ఆ ఓల్డ్ సిటీ సరౌండింగ్స్లోనే ఇప్పటివరకు ఎన్ని ఆలయాలపై ధ్వంసం అనేది జరిగింది, ఎన్ని ఆలయాలపై హిందూ ఆలయాల టార్గెట్గా దాడి జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వేస్తున్న దాంట్లో ఒక మెయిన్ క్వశ్చన్ ఉంది. చుట్టుపక్కల ఈరోజు గుమిగూడిన అందరిట్లో కూడా బజరంగ దళ్కి సంబంధించి, హిందూ యూనియన్స్కి సంబంధించి, RSSకి సంబంధించి ప్రజలు కానీ వాళ్ళ ఆ సభ్యులు కానీ వచ్చిన పరిస్థితి. మిగతా వాళ్ళందరూ హిందువులు కారా? ఈ ఓల్డ్ సిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హిందువులు కూడా బయటికి రాకుండా కేవలం ఈ హిందూ సంఘాలు అని చెప్పుకున్న వాళ్ళ నుంచి మాత్రమే జనాలు ఇక్కడ గుమిగూడిన పరిస్థితి. ఇది ప్రస్తుతం మా ఓల్డ్ సిటీలో హిందువుల పరిస్థితి ఇట్లా ఉంది అన్న విషయం వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి చేస్తున్న దుండగులు ఎవరు? ఓల్డ్ సిటీ చుట్టుపక్కలే కాదు, సికింద్రాబాద్ దగ్గర టెంపుల్లో చేసింది ఎవరు? ముత్యాలమ్మ టెంపుల్లో చేసింది ఎవరు? మొన్నటికి మొన్న ఒక హనుమాన్ టెంపుల్లో చేసింది ఎవరు? ఈ హనుమాన్ టెంపుల్లో చేసింది ఎవరు అని అంటే పెద్దగా బయటి దేశాల నుంచి, బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడి వాళ్ళు, ఇక్కడ లోకల్లో ఉంటున్న వాళ్ళు, హిందూ మత విశ్వాసాలతోటి ఆడుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరో పోలీసుల కళ్ళు గప్పి తిరిగేంత సీన్ ఉంటుందా? నిజంగా పోలీసులకు తెలియదా? పోలీసు వాళ్ళతోటి ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళందరితోటి అక్కడ గుమిగున్న వాళ్ళందరూ చర్చలు చేస్తున్నారు. అసలు వాడు దొరికిండా, దొరకలేదా, ఎందుకు చేసిండు, ఎప్పుడు చేసిండు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తెలిసిన తర్వాత అతన్ని ఏం చేశారు అనేది క్వశ్చన్, అతనికి బుద్ధి ఎట్లా చెప్తున్నారు అనేది క్వశ్చన్. ఇట్లాంటి దాడులకు తెగబడ్డ వాళ్ళందరూ ఏ కోవకు చెందిన వాళ్ళు, ఎందుకు హిందూ దేవాలయాలపై టార్గెట్గా వాళ్ళ చర్యలు ఉంటున్నాయి, ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది అందరికీ తెలియాల్సిన ఆన్సర్. ఈ రోజుకి మాట్లాడుకుంటాం ఇంకొక టెంపుల్ మీద దాడి జరిగేంత వరకు, మళ్ళీ అప్పుడు ఒక హాట్ న్యూస్ అవుతుంది. ఇది ఇట్లా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్ నుంచి ఎట్లాంటి స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఉండాలి అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే తక్షణం ఉంది. ఇట్లాంటివి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఏ చర్యలు చేయాలో అవి తప్పకుండా ప్రభుత్వం చేయాలి. డిపార్ట్మెంట్ నుంచి కూడా గట్టి పనిష్మెంట్స్ ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి ఒక హాట్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. దేవాలయాన్ని ఏ రకంగానైనా రక్షించుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సముదాయం ఏదైతే ఉన్నదో ఒక ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఒక ఐసోలేటెడ్ టెంపుల్ కారణంగా ఈ దేవాలయంలో ఇక్కడ చాలా అక్రమ కార్యక్రమాలు చాలా జరుగుతున్నట్టు తెలుస్తోంది. తర్వాత ఈ సంఘటనతో హిందూ సమాజం మేలుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం మేలుకోవాలి. ఈ దేవాలయాన్ని
మీరు సంరక్షించుకుంటే మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే అందరు కూడా నిర్ణయించుకున్నారు ఈ దేవాలయానికి ఒక కాంపౌండర్ కట్టాలి, ఇక్కడ సీసీ కెమెరా పెట్టాలి. పోలీస్ వారికి కూడా చెప్పడం జరిగింది, పోలీస్ వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి యావత్ హిందూ సమాజం రాబోయే కార్యాచరణను ప్రకటిస్తారు. దాన్ని బట్టి అందరూ కూడా వేలాదిగా ఇక్కడ తరలి రావాలి. ఇక్కడ సంరక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడైతే టెంపరీగా ఇక్కడ పూజ చేయడం జరిగింది, పాలతో శుద్ధి చేసి సంప్రోక్షణ జరుగుతుంది. సంప్రోక్షణ కార్యక్రమానికి కూడా వేల మంది రావాలి. తర్వాత పూజ స్వామీజీల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, సలహాల ప్రకారం ఇక్కడ జరుగుతోంది. దాని తర్వాత కూడా ఇక టెంపుల్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాంపౌండ్ వాళ్ళ విషయమా, ఇంకా సీసీ కెమెరాలు ఏమైతున్నదో అది కూడా అందరు పెద్దవాళ్ళు అందరూ స్వామీజీల సలహాతో నిర్ణయం చేసి చేస్తారు. కాబట్టి ఇంకా యావత్ హిందూ సమాజం ఈ రోజు ఈ దేవాలయాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతాం. బయట కూడా దిగాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పడ్డది ఒకటే పాతది కాబట్టి ఎన్నడంట ఎన్నడు అదే 3 డేట్లు చెప్పారు స్వామి. ఏదో ఒక డేట్ వాళ్ళు వాళ్ళు 10 నిమిషాలు తన బస్తీ ఏర్పాటు చేయాలి కదా.